First ever factory outlet, Mukunda Jewelers. ఈసారి మాకేం చూపిస్తున్నారు? ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అంటే ఏమున్నాయి? మీకేం గుర్తొస్తున్నాయి? ఫస్ట్ కలెక్షన్ చూడండి. సో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ప్రామినెంట్గా కనిపిస్తుంది. అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు కూడా చాలా డీటెయిల్డ్ వర్క్, ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఫైన్ ఫినిషింగ్ కాదా దీన్ని? కొంచెం రస్టిక్ లుక్ అంటారా, ఏమంటారు దీన్ని? అవును మేడం, టెంపుల్ ఫినిష్. ఇంకా కావాలి అనుకుంటే డార్క్ యాంటిక్ చేసుకోవచ్చు, ఎల్లో ఫినిష్ చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బంగారానికి ఉన్నటువంటి ట్రెడిషనల్ అండ్ సెంటిమెంట్ వాల్యూని మనం వెలకట్టలేము. అయితే బంగారం ధర మాత్రం మనకు అందనంత దూరంలో వెళ్ళిపోతోంది. ఆల్రెడీ 1,00,000 దాటింది, ఇంకా అంతకు మించి వెళుతోంది అనేటువంటి వార్తలు ఉన్నాయి. ఈ మధ్యలో అది తగ్గే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. అయినప్పటికీ మన ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండగలు బంగారం మాత్రం కొనాల్సిందే. ఆ సమయంలో ఏం చేయాలి? ముకుందా జ్యువెలర్స్ని సందర్శించాల్సిందే. ఎందుకంటే ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, లెస్ ఎక్స్పెన్స్ అండ్ మోర్ సేవింగ్స్. ప్రస్తుతం మనం ఉన్నాము ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో. ఇది ఫస్ట్ ఎవర్ బ్రాంచ్ ముకుందా వాళ్ళు కూకట్పల్లిలో స్టార్ట్ చేసింది. మనతో పాటుగా ఉన్నారు సంధ్య గారు. హలో సంధ్య గారు. సో మనం ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్నాము. ఇది ఫస్ట్ అవుట్లెట్. అవును మేడం, ఫస్ట్ బ్రాంచ్. సో ఫస్ట్ బ్రాంచ్, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫస్ట్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఉంది. సో ఇక్కడ నుంచి అన్ని బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయాయి. 5 బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ ఇంకో 2 హనుమకొండ, ఖమ్మం. సో ఈసారి మాకేం చూపిస్తున్నారు? ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అంటే ఏమున్నాయి? మీకేం గుర్తొస్తున్నాయి? మాకేం చూపించాలంటే ఇప్పుడు రేట్స్ కూడా చాలా హెవీ, అంటే బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. సో ఇప్పుడు చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో అవేంటో చూసేద్దాం. ఎస్ అండి. సో ఇది ఫస్ట్ కలెక్షన్ చూడండి. లక్ష్మీదేవి టెంపుల్ ఫినిష్ తో చాలా డీటెయిలింగ్, మిడిల్ లో లక్ష్మీదేవి చూడండి, డీటెయిలింగ్ గా చాలా ఎంబోజ్ అయి వచ్చింది. సో లైట్ వెయిట్ లో, అంటే బిలో 80 grams లో ఉంది. 72 grams అలాంగ్ విత్ బ్యాక్ చైన్ తో వస్తుంది. సో 8 తులాస్ లో ఈ లాంగ్ చైన్ వచ్చి బిలో 8 తులాస్ లో 72 grams ఉంది నెట్ వెయిట్. ఓకే. సో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ప్రామినెంట్గా కనిపిస్తుంది. అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు కూడా చాలా డీటెయిల్డ్ వర్క్, ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తోంది. యూజువల్గా ఎంటైర్ డిజైన్ చూసినప్పుడు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణాలు. చాలా బాగుంది లుక్ కూడా. కాకపోతే అది ఫైన్ ఫినిషింగ్ కాదా దీన్ని? కొంచెం రస్టిక్ లుక్ అంటారా, ఏమంటారు దీన్ని? అవును మేడం, టెంపుల్ ఫినిష్. ఇంకా కావాలి అనుకుంటే డార్క్ యాంటిక్ చేసుకోవచ్చు, ఎల్లో ఫినిష్ చేసుకోవచ్చు. సో మనకి ఫినిష్ అయితే మనకి అంటే డీటెయిలింగ్ తెలుస్తుంది. ఓకే. అండ్ ఈ కలెక్షన్ చూడండి, కొంచెం గ్లాస్ కట్ వర్క్. సో 3D స్టైల్లో మనకి రామ్ పరివార్ ఇచ్చాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. అండ్ ఇక్కడ కూడా మొత్తం టెంపుల్ ఈ పైన కూడా ఉన్నారు కదా. యా మ్యామ్. అండ్ మిడిల్లో పీకాక్స్ ఇచ్చారు అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. ఇందులో ఎక్స్క్లూజివ్గా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ కనిపిస్తుంది. వైట్ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఎమరాల్డ్ కూడా ఉంది. ఈ కాంట్రాస్ట్ అనేది ఉంది. పైగా ఇది గ్లాస్ కట్ వర్క్, అంటే షైనీ ఉంటుంది. ఎక్కువ స్టోన్స్ కాకుండా షైనీ లుక్ వస్తుంది. ఓకే. ఇది ఎంత వెయిట్ ఉంది? వెయిట్ ఇది 60 grams విత్ చైన్. 6 తులాల్లో వచ్చేస్తుంది ఒక లాంగ్ చైన్ అనేది. అండ్ ఇంకోటి పచ్చి వర్క్, లైట్ వెయిట్ లో పచ్చి వర్క్, వి షేప్, అంటే యూ షేప్ వద్దు అనుకున్న వాళ్ళకి వి షేప్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా ఒక కాంట్రాస్ట్ అండ్ గోల్డ్ కనిపిస్తోంది మనకు. వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ అనేది కనిపిస్తోంది. యూనిక్గా ఉన్నటువంటి డిజైన్ ఇది. అండ్ ఇవి ఎమరాల్డ్ కాదు కదా, ఎమరాల్డ్ అంటే డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఎమరాల్డ్ అండ్ లైట్ కలర్ లో, అంటే ఇప్పుడు ఇది సెమీ యాంటిక్ ఇచ్చాడు కదా, సో కొంచెం లైట్ కలర్ లో ఇచ్చాడు. అయితే డార్క్ యాంటిక్ అయితే డార్క్ బీడ్స్ పెడతారు. పాలిష్ ని బట్టి మనం బీడ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇది పచ్చి వర్క్ అంటారు. పచ్చి వర్క్. ఓకే. గుడ్, చాలా బాగుంది అది.
డీప్ యాంటిక్లో డబల్ లేయర్ వచ్చింది. సో వెయిట్ కూడా 67 గ్రామ్స్ నెట్ వెయిట్. ఓ యా, అంటే ఇంత డబుల్ లేయర్ ఉంది అనుకుంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనుకుంటాము. కాకపోతే ఈ డబుల్ లేయర్లోనే 67 గ్రామ్స్. సో 6 తులాల 7 గ్రాములతో అయిపోతుంది. సో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అండ్ మామిడి పిందెలు అంటాం, మనకు యూజువల్గా కనిపించే ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది, మామిడి పిందెలు అనే సెంటిమెంట్. సో అండ్ ఇక్కడ మనకు పీకాక్స్ కూడా కనిపిస్తున్నాయి, అష్టలక్ష్ములు ఉన్నారు. చాలా యూనిక్ డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన బోత్ సైడ్స్ అష్టలక్ష్ములు ఉన్నారు, ఆ తర్వాత పీకాక్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మ్యాంగో డిజైన్, మామిడి పిందెల డిజైన్ అనేది మాకు ట్రెడిషనల్గా వచ్చేటువంటి ఒక డిజైన్. దీంతో పాటుగా లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. చాలా హుందాగా, చాలా గ్రాండ్గా, రిచ్గా కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు కొరల్స్ బాగా ట్రెండ్ కదా, సో కొరల్స్ అక్కడక్కడ ఇచ్చారు చూడండి. యా, లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తుంది కొరల్స్. సో పగడాలు ఉన్నాయి, లక్ష్మీ అమ్మవారి చుట్టూ పగడాలు ఉన్నాయి, ఎర్రరాళ్ళు ఉన్నాయి, అండ్ ముత్యాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఎమరాల్డ్స్ ఉన్నాయి. హైలైట్ చేస్తూ అమ్మవారికి ఒక చిన్న గోపురం లాగా ఉండి, గోపురంలో అమ్మవారు కూర్చున్నట్టుగా, అండ్ అష్టలక్ష్ములు ఉన్నటువంటి లాంగ్ చైన్. ఎంత ఉంది సంధ్య గారు ఇది వెయిట్? ఇది వెయిట్ 53 గ్రామ్స్. ఓ 5 తులాల్లోనే, 5 తులాస్లోనే ఒక లాంగ్ చైన్. అందులోనూ చాలా కాంట్రాస్ట్ ఉన్నటువంటి ఇందులో బీడ్స్ అనలేము, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ పగడాలు ఉన్నాయి, ఎర్రరాళ్ళు ఉన్నాయి. మధ్య మధ్యలో ఈ డిజైన్ కూడా మధ్యలో చూడండి, ఇక్కడ పర్ల్స్ ఇచ్చారు. పర్ల్స్ కూడా వైట్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ కొంచెం గ్రే అంటే లైట్ క్రీమ్ కలర్లో ఉన్నటువంటి పర్ల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కూడా అష్టలక్ష్ములు ఉన్నారు. చాలా రిచ్గా కనిపిస్తోంది. 5.3 తులాల్లోనే వచ్చినటువంటి లాంగ్ చైన్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. ఇది ఇంకో పీస్ అండి, చాలా లైట్ వెయిట్లో కొంచెం హెవీగా కనిపిస్తుంది. 52 గ్రామ్స్ విత్ చైన్. ఒకవేళ వెయిట్ ఎక్కువ అవుతుందంటే మనం బ్యాక్ చైన్ తీసేయచ్చు, 5 గ్రామ్స్ రిమూవ్ అయిపోతుంది. సో ఇంకా తగ్గుతుంది వెయిట్. అప్పుడు డోరీతో పెట్టుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ ఏంటి ఇక్కడ? ఇది జాలీ వర్క్ స్టోన్స్, జాలీ వర్క్ మీద పోటా స్టోన్ ఇచ్చాడు, అంటే కుందన్ లుక్ వస్తుంది కొంచెం మనకి. అండ్ ఇక్కడ పెట్టినటువంటి ఎమరాల్డ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తోంది. పీకాక్స్ ని హైలైట్ చేస్తూ, అండ్ అమ్మవారి పైన అంటే కిరీటం మీద కూర్చున్నాడు. సో అమ్మవారికి అలంకారంగా పీకాక్స్ నెమళ్ళు ఉండడం అనేది ఈ లాంగ్ చైన్ యొక్క ప్రత్యేకత. అండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అష్టలక్ష్ములు కనిపిస్తూ ఉన్నారు, చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నారు. ఆ తర్వాత మనకి టెంపుల్ జ్యువెలరీ ఎలా అయితే టెంపుల్లో గర్భాలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఉండేటువంటి ఆర్చ్ లా ఉంటుందో, ఆ ఆర్చ్ లాంటి అక్కడ అంబియన్స్ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు ఉండడం అనేది ఇంకొక ప్రత్యేకత. అండ్ కంప్లీట్గా ఇప్పటిదాకా మనం చూసిన వాటిలన్నింటిలో మేజర్గా కనిపిస్తోంది ఎమరాల్డ్స్. గ్రీన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది, అందుకని ప్రతి దాంట్లోనే ఎమరాల్డ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో కాంట్రాస్ట్ కూడా చూసుకుంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి చిన్న బీడ్స్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి. కాంట్రాస్ట్ అనేది హైలైట్ అవుతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం కాబట్టి ఇది కూడా 5 తులాల్లోనే ఉంది. సో ఇంకొక లాంగ్ చైన్ మనం చూస్తున్నాం. ఇది లక్ష్మీదేవి కామన్, మిడిల్లో మనకి రాధాకృష్ణ ఐడియల్ ఇచ్చారు. యా, సో కంప్లీట్ పీకాక్స్. వెయిట్ కూడా 46 గ్రామ్స్ విత్ చైన్. ఇప్పటిదాకా 5 తులాలే అనుకున్నాము, 4 తులాల్లో కూడా వస్తుంది. అండ్ ఇది చాలా రిచ్ యాంటిక్, ఒక రస్టిక్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం. యూజువల్గానే మనకి రాధాకృష్ణులు కొంచెం తక్కువగా కనిపిస్తుంటారు ఆభరణాల్లో, ఎక్కువగా లక్ష్మీదేవియే హైలైట్ అవుతూ ఉంటుంది. సో రాధాకృష్ణులు బృందావనంలో కూర్చొని వేణుగానంతో మైమర్చిపోతున్నటువంటి రాధమ్మని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా చుట్టూ పీకాక్స్ కనిపిస్తున్నాయి, అన్ని పీకాక్స్ యాంటిక్ జ్యువెలరీలో కనిపిస్తుంది. ఒక రస్టిక్ లుక్తో ఉంది. కావాలనుకుంటే దీన్ని ఫైన్ ఫినిషింగ్ చేసుకోవచ్చు, గోల్డెన్ ఎల్లో లాగా కూడా చేయొచ్చు. అది మరి కస్టమైజ్డ్ అన్నట్టు. సో మాకు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి తగ్గట్టుగా డిజైన్ చేయడం అనేది ముకుంద జ్యువెలర్స్ ప్రత్యేకత. యాక్చువల్గా ఇది ఇలా కాదు, ఎల్లో ఫినిషింగ్తో ఫైన్గా ఒక బ్రైట్గా కనిపించాలి అనుకుంటే మీరు ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఫినిషింగ్తో కూడా మీకు రాధాకృష్ణులు ఉన్నటువంటి ఈ హారం కనిపిస్తుంది. అండ్ 4 తులాల్లోనే వస్తుంది. సో జిలేబీ మోడల్ బాగా ట్రెండ్ కదా మేడం. సో జిలేబీలో ఇది పచ్చి వర్క్, అండ్ ఇందులో చూసుకున్నట్టయితే వినాయకుడు ఉన్నారు, లక్ష్మీదేవి ఐడియల్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. అండ్ కింద ఉన్నటువంటి లాకెట్ మాత్రం అందులో పీకాక్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు, రెడ్ స్టోన్ అండ్ ఎమరాల్డ్ అనేది ఉంది. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జిలేబీ హారం అనేది లేటెస్ట్, దానికి తగ్గట్టుగా
ట్రెండీగా ఉండేటువంటి ఒక లుక్ డిజైన్ అనేది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పైనుంచి కూడా అలాగే ఉంది. ఇక్కడ స్టోన్స్తో ఇచ్చారు. ఆ అంటే ఇందులో స్టోన్ వర్క్ ఉంది, అంటే గోల్డ్ కనిపిస్తుంది, స్టోన్ వర్క్ కూడా కనిపిస్తుంది. అంటే కొందరు స్టోన్ వర్క్ ఎక్కువ ఇష్టపడరు, కొందరికి గోల్డ్ ఎక్కువ కావాలంటారు కదా, సో రెండు కంబైన్ గా ఉంది ఇందులో. అండ్ ఇంకొక ప్రత్యేకత, ఈ జిలేబీ వర్క్కి తోడుగా మువ్వల్లాగా ఇచ్చినటువంటి ముత్యాలు అండ్ ఎమరాల్డ్ ఉంది. మధ్యలో దీన్ని ఈ డిజైన్ని హైలైట్ చేయడానికి ఎర్రరాళ్ళని తెల్లరాళ్ళని కూడా పెట్టడం అనేది. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, లక్ష్మీదేవి, ఈ రెండు వైపులా లక్ష్మీదేవులు ఉండడం అండ్ పెండెంట్ కూడా డిఫరెంట్గా ఉండడం. ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా లాంగ్ చైన్కి కింద పెండెంట్ లాగా అమ్మవారి విగ్రహాలు రాధాకృష్ణులో కనిపించారు. బట్ ఇది మాత్రం ఒక డిజైన్తో ఉంది. ఇంకొక లాంగ్ చైన్ని మనం చూడబోతున్నాము. ఎక్స్క్లూజివ్గా ముకుందా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి ఒక యాంటిక్ జ్యువెలరీ పీస్. ఎక్కువ స్టోన్స్ వద్దు, మాకు గోల్డ్ ఎక్కువ కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ మేడం. అంటే ఇందులో ఓన్లీ బీడ్స్ వరకే మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చాయి, మిగతాదంతా గోల్డే వచ్చింది. సో వెయిట్ కూడా 57 grams విత్ చైన్ వచ్చింది. ఓకే, 57 గ్రామ్స్లోనే. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఒక పెండెంట్లో, అంటే అక్కడ లాకెట్లో లక్ష్మీదేవి ఉండడం అనేది, ఇక్కడ కింద కూడా ఇంకొక లక్ష్మీదేవి ఉంది. అంటే ప్రతిదానికి ఒక యూనిక్నెస్ అనేది కనిపిస్తోంది. ఒక యాంటిక్గా ఉండడంతో పాటుగా యూనిక్నెస్ అండ్ ఇంట్రికేట్ వర్క్, రిచ్నెస్, ఒక ఎలిగెన్స్, గ్రాండియర్ ఉండేట్టుగా లాంగ్ చైన్స్ని మనం ఇప్పుడు చూసాము. ఇవి ఎంత హెవీ వర్క్ అనేది కనిపిస్తుందో అంత లైట్ వెయిట్లో కూడా ధరించవచ్చు. యూజువల్గా అయితే ఇలాంటి లాంగ్ చైన్ తీసుకోవడానికి 10 తులాలు పడుతుంది మేడం. కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి అప్పట్లో అయితే 10 తులాస్ 8 తులాస్ నుంచి స్టార్ట్ అయ్యేవి, ఇప్పుడైతే మనకి 45 నుంచి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది అన్నిట్లలోనూ నాకు ఎమరాల్డ్ కనిపిస్తుంది, ఈ పచ్చలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నేను తీసుకున్న తర్వాత ఒక 6 నెలలో సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు ట్రెండ్ మారుతుంది. అప్పుడు నేను వస్తే మళ్ళీ నాకు కస్టమైజేషన్ చేసి మార్చుకోవచ్చు. బీడ్స్ అనేది మన చేతుల్లో పని, సో మనం ఎప్పుడైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు ఎమరాల్డ్స్ ఏంటంటే అన్ని అంటే పిక్స్లో బాగా ఎలివేట్ అవుతుంది, మోస్ట్లీ ఎమరాల్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ అనేది మనకు ఫోటోలు దిగిన తర్వాత హైలైట్ ఉండాలి అనుకుంటే బాగా కనిపించడానికి ఈ గ్రీన్ లుక్ అనేది ఉంటుంది. అది ప్రజెంట్ ట్రెండ్గా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి అన్ని లాంగ్ చైన్స్లో గ్రీన్ అనేది ఎలివేట్ అవుతుంది. గ్రీన్నే పర్టికులర్గా ప్రామినెంట్గా ఉండేలా చూశారు. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ లాంగ్ చైన్ కనుక మామూలుగా తీసుకోవాలి, ఇంత పొడవు చైన్ ఉండాలి అనుకుంటే అది ఆల్మోస్ట్ 10 తులాల దాకా అవుతుంది. బట్ ముకుందా జ్యువెలర్స్ తెలుసు కదా, లెస్ ఎక్స్పెన్స్, మోర్ సేవింగ్స్, లైట్ వెయిట్లోనే హెవీ జ్యువెలరీ కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్రికేట్ వర్క్ అనేది. అండ్ సంధ్య గారు చెప్పినట్టుగా ఒకవేళ మనకి ఈ డిజైన్ 6 నెలలు వాడాము, సంవత్సరం వాడాము, తర్వాత దాన్ని మార్చుకోవాలి, అప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా చేసుకోవాలి అనుకుంటే ముకుందా జ్యువెలర్స్కి తీసుకొస్తే చాలు. అక్కడ ఉన్నటువంటి బీడ్స్తో పాటుగా మనకు కావలసినటువంటి డిజైనో లేకపోతే కింద ఉన్నటువంటి మువ్వలు, ముత్యాలు ఇలాంటి వాటన్నిటి కూడా మార్చేసి తీసుకోవచ్చు. మోరోవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. గుర్తుపెట్టుకోండి, రోజుకి బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప ఈ మధ్య కాలంలో తగ్గే అవకాశాలు లేవని అంచనాలు చెప్తున్నాయి. కాబట్టి సో ఈ లాంగ్ చైన్స్ అనేవి ఇంత హెవీ డిజైన్తోనే ఉంటాయా? లాంగ్ చైన్స్ అనేవి మామూలు చిన్న డిజైన్తో కూడా తక్కువలో కూడా ఉంటాయి మేడం. బిలో 40 నుంచి కూడా ఉంటాయి మా దగ్గర. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను 45 నుంచే చూపించాను. సో ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు హెవీగా షాపింగ్ కూడా వెళ్ళాలి. జ్యువెలరీలో పర్టికులర్గా పెళ్ళిలో అనగానే అమ్మాయికి చాలా అందంగా కనిపించేది, ఒక రిచ్ లుక్ వచ్చేది, శారీ మీద గ్రాండియర్గా కనిపించేది అంటే లాంగ్ చైన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. అందులో మనకు కావాల్సినటువంటి బోల్డ్ అని వెరైటీస్, కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది. సో ముకుందా జ్యువెలర్స్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఒకసారి వచ్చి చూసిన తర్వాత ఆ డిజైన్ మళ్ళీ ఇంకొకసారి మీకు కనిపించదు, అది గ్యారంటీ ఇస్తుంది ముకుందా అయితే. ఎందుకంటే మీరు వచ్చిన ప్రతిసారి సరికొత్త డిజైన్స్ అనేవి కనిపిస్తుంది, సరికొత్త స్టాక్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఈసారి పెళ్ళిళ్ళ కోసం వెతుకుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో లైట్ వెయిట్లో హెవీ కలెక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన ముకుందాలో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ కేస్ పర్టికులర్ డిజైన్ కావాలన్నా మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో మనం ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది, డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మేడం, హోమ్ డెలివరీ. సో వచ్చి విజిట్ అవ్వండి. ఒకవేళ ఇవి తీసుకోవాలనుకుంటే ఈఎంఐ కూడా ఉంది కదా, ఈఎంఐ మంత్లీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే స్కీమ్స్ టైప్ 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సో బెనిఫిట్స్ కూడా బాగున్నాయి మేడం. అంటే 1 month బోనస్ ఇస్తాము, పైగా కంప్లీట్ వెస్ట్ మన దగ్గర 2 to 12% నో మేకింగ్ ఛార్జెస్ కదా. సో ఆ 12% కూడా జీరో అయిపోతుంది ఇన్ కేస్ స్కీమ్లో జాయిన్ అయితే. అది 3 types ఆఫ్ ఉన్నాయి. సో
ఇంకొక యాడ్ ఆన్ వాల్యూ ఏంటంటే నో మేకింగ్ ఛార్జెస్, గోల్డ్ స్కీమ్స్ ఎలాగూ ఉన్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, మనకున్నట్టుగా రిచ్ అండ్ గ్రాండియర్ లుక్ కావాలి, ఎలిగెంట్ ఇంట్రికేట్ వర్క్ ఉండాలి అంటే విజిట్ ముకుందా జ్యువెలర్స్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.